వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎత్తిన పసుపు జెండా దించకుండా మాడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న ప్రతి కార్యకర్తకి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. చీపురుపల్లి చూస్తుంటే ఉత్తరాంధ్ర గర్జించింది. ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర. మీకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి మీరు ప్రాణం ఇస్తారు. అదే గాని ఎవరైనా మోసం చేస్తే ఇక్కడనే పాతేస్తారు. రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాం. నా హృదయపూర్వక ధన్యవాదములు. జగన్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఒక 420, ఆయన సలహాదారులు 840. ఆ సలహాదారుడు పేరేంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదేమో పనికిమాల సలహాలు, కానీ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జీతం కింద 150 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికలు జరిగినాయి. దాంట్లో 3టికి 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఆనాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, అసలు ఆ ఎన్నికల్లో మా ఓటర్లు ఓటే వేయలేదన్నాడు. అప్పుడు నాకు అర్థం అలా ఈయన ఏం మాట్లాడుతున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది, దొంగ ఓట్లు అప్పటికి ఎక్కించలేదు వీళ్ళు అని. ఆ ప్రభుత్వ సలహాదారుడికి కుటుంబానికి 2 ఓట్లు ఉన్నాయండి. ఒక ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో ఉంది, 2వ ఓటు పక్క నియోజకవర్గం పొన్నూరులో ఉంది. అంటే దొంగ ఓట్లు ఎక్కించుకుని గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఆనాడే చెప్పా, తిరుపతి ఉప ఎన్నికలు ఈ ప్రభుత్వం గెలిచిందంటే దానికి కారణం వాళ్ళు ఎక్కించిన దొంగ ఓట్లు. ఆనాడే అధికారులకు హెచ్చరిక జారీ చేశా, ఎందుకయా మీరు తప్పు చేస్తున్నారు, మళ్ళీ మీరు మా రెడ్ బుక్ లో పేర్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుందని. ఇన్నలా తప్పులు చేశారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు, డిఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు, సిఐ ఎస్ఐలు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితికి ఈరోజు చూస్తున్నాం. ఆనాడే చెప్పా, ఎవరైతే అధికారాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరిస్తారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో రాసుకుంటానని. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా, అర్థమైందా రాజా? మొన్న నన్ను ఒక 4 కుర్రోలు కలిశారు. వాళ్ళు కలిసి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మేము గెలిపిస్తాం, కానీ మీకు జగన్ మధ్య ఉన్న తేడా ఏంటో మాకు చెప్పండి అని అడిగారు. ఆ కుర్రోలు చెప్పా, ఈ లోకేష్ నమ్మకుంది అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం, జగన్ నమ్మకుంది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో తిరిగితే జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు. నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి. నాకు క్లాస్మేట్స్ ఉంటే జగన్కి జైలు మేట్స్ ఉంటారు. జగన్ క్యాబినెట్ కి మొన్న ఒక అవార్డు వచ్చిందండి. ఒక అవార్డు వచ్చింది.
ఆ అవార్డు ఏంటంటే భారతదేశంలోనే అతి చెత్త క్యాబినెట్ అని. ఏంటది? అతి చెత్త క్యాబినెట్ అని. జగనే అసమర్థుడు అంటే మంత్రులు అంతకన్నా పనికిమాలోళ్ళు. ఇప్పుడు బొత్స గారిని ఇప్పుడు లేపితే ఆయన ఏ శాఖ మంత్రి ఆయనకి తెలియదు. ఈ మంత్రులు ఎలాంటి వాళ్ళో మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలి. పొద్దున్న లేస్తే ఢిల్లీ చుట్టూ ఒక అప్పారావు తిరుగుతాడు. ఆయన పేరు బుర్రకథలు చెప్తున్నా బుగ్గన్న. ఆయన ఆర్థిక శాఖ మంత్రి. ఇంకొక ఆయనేమో ఇసుక గన్నులు దోచేసే మా చిత్తూరుకి జిల్లాకి చెందిన పాపాల పెద్దిరెడ్డి. ఇంకా ఏకంగా నకిలీ మద్యంతో పాటు కోర్టులోనే దొంగతనం చేశాడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి. ఇంకా పిల్ల కాలువలు కూడా తవ్వలేని అరగంట అంబటి ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇంకా సొంత ఊరిలో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీసం బ్యాగులు ఇవ్వలేని ఎర్రి పప్ప మంత్రి, పవర్ల సరఫరా శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. ఇంకా పెట్టుబడులు ఎప్పుడు తీసుకొస్తామంటే కోడు ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని బుర్రకథలు చెప్తాడే. ఎవరు? కోడిగుడ్డు అమర్నాథ్, ఆయన ఒక మంత్రి. ఇంకా పిల్లలు బాగా చదువుతున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదు అంటాడు మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు. ఈ అంత అద్భుతమైన కేబినెట్ అనో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. జగన్ ఇప్పుడు కొత్త పథకం తీసుకొచ్చాడని. ఆ పథకం పేరు ఊరూరు స్విమ్మింగ్ పూల్. ఏంటది? ఈత కొట్టేదానికి స్విమ్మింగ్ పూల్. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇళ్ళలే కాదు ఊర్లే కడతానని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు పనికిరాని భూములు తీసుకొచ్చి పేద ప్రజలకి పనిచేశారు. ఆ సెంటు స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. ఇంకా లెవెలింగ్ పేరుతో 2,200 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. ఇప్పుడు చిన్న వర్షం పడితే అక్కడ ఉన్న భూమి మొత్తం మునిగిపోయే పరిస్థితి. మొన్న వర్షాలు పడినాయి, అక్కడ మొత్తం మునిగిపోయింది. కనీసం పునాదులు కంపడలా. అప్పుడు సలహాదారుడు సజ్జలు ఉన్నాడు కదా, పరిగెత్తుకుంటా జగన్ దగ్గరికి వెళ్ళి అయా ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఇలాంటి భూములు ఇచ్చారు ఏంటని అడుగుతున్నారని అడిగాడు. అప్పుడు జగన్ అన్నాడు ఇట్రా సజ్జలని గట్టిగా 2 పీకాడు. పీకి ఈత కొట్టమన్ను అప్పుడు కంపడతాయి పునాదులు అని చెప్పాడు. అలాంటి భూములు పేద ప్రజలకు ఇచ్చాడు ఈ జగన్. ఇక్కడున్న పేద ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, పక్కా గృహాలు కట్టించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ జోబు నుంచి 1 రూపాయి పడకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ మధ్యన ఊరూరు మా నమ్మకం నువ్వే అని బోర్డు కనపడుతుంది, చూసారా? ఈ సైకో జగన్ ఫోటో ఒక పక్కన ఉంటుంది, ఇంకో పక్కన మా నమ్మకం నువ్వే అని ఉంటుంది. ఈ సభాముఖంగా జగన్ అడుగుతున్నా, సొంత అమ్మ చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు, మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని. ఇక్కడున్న మహిళలు ఆలోచించాలా. సొంత చెల్లెళ్ళు షర్మిల గారు, సునీత గారు ఏకంగా పోలీసులకి కంప్లైంట్ చేశారు, జగన్ వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించమని. సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వాడు మనకి న్యాయం చేస్తాడా అని మహిళలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. అంతెందుకు ఇప్పుడు ఏకంగా ఆయన దగ్గర ఉన్న పేటీఎం కుక్కలకి 5 రూపాయలు ఇచ్చి షర్మిల గారు వ్యతిరేకంగా పోస్టులు వేపిస్తున్నారు. ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఈ పేటీఎం కుక్కలు వచ్చినాయి. వాళ్ళకి చెప్తున్నా, గతంలో షర్మిల గారు మీ జగన్ జైల్లో ఉంటే పాదయాత్ర చేశారు. అంతెందుకు 2019 ముందల జగన్ ఏకపక్షంగా ఆమెని వాడుకున్నాడు. ఆమెతో బస్ యాత్ర కూడా చేపించాడు.
ఇప్పుడు గెలిచిన తర్వాత మెడబట్టి ఆమెను ఈరోజు బయటికి గెంటేసే పరిస్థితి. అది ఆ పేటీఎం కుక్కలు గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం వాళ్ళు కోరుతున్నా. లేదంటే గతంలో మా పైన కూడా మీరు ఇట్లనే ఆరోపణలు చేశారు. మీ అందరి పేర్లు ఎర్ర బుక్లో ఉంది. 2 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని పేటీఎం కుక్కలకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి జగన్ కి 2 బటన్లు ఉన్నాయి, మీకు కంపెనీది ఒకే ఒక బటన్, బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి క్వార్టర్ ధరలు పెంచి అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఇలా ఉఫ్ అని ఊదమని. ఊదదు తల్లి, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తున్నావా అని ఈ జగన్ పీల్చే గాలి పైన కూడా పన్నేస్తాడు తల్లి. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగలకి ఇచ్చే కానుకలు కట్, పిల్లలకి విదేశాల్లో చదివించే విదేశ కానుక కట్, ఇంకో పక్కన పండగలకి ఇచ్చే కానుక కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, చంద్రన్న బీమా కట్, ఇంకా రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశారు. ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తెలుగింటి ఆడబడుచులు ఎదుర్కొంటున్న కష్టాలు మేము చూసాం, పాదయాత్రలు నేరుగా నేను తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో 6 హామీలు మేము ఇస్తున్నాం. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము. ఉద్యోగాలు వచ్చేదాకా కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీకు అందిస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా అంతేకాదు, ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే నెలకి 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం ఈ జగన్. 3 రాజధానుల పేరులతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నారు. ఉత్తరాంధ్రాని మొత్తం 3 కుటుంబాలకు అప్పగించాడు. ఒక కుటుంబం పేరు బొత్స, రెండో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి, మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. ఈ సభాముఖంగా అడుగుతున్న ఈ 3 కుటుంబాలని, అసలు ఉత్తరాంధ్రకి మీరు పీకింది పొడిచింది ఏంటి? ఒక రోడ్ అని వేసారా, ఒక డ్రైన్ అన్న కట్టారా, ఒక ఆసుపత్రి కట్టారా, ఒక స్కూల్ అన్న కేటాయించారని ఈ సభాముఖంగా వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళని నేను ఒక చర్చకు కూడా పిలుస్తున్నా. ఆ చర్చకి మేము కూడా హాజరవుతాం.
ఉత్తరాంధ్రలో మీరెన్ని భూ కబ్జాలు చేశారో కూడా ప్రజల ముందర పెట్టేదానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. ఇంకా విజయనగరం జిల్లా కూడా ఈ సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. అవన్నీ ప్రశ్నిస్తే రోజంతా పడుతుంది. ప్రధానమైన హామీలు మీ అందరు గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేయలేదు. రాంభద్రపురం పెద్ద గడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిట్టిగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు, అదన్నా చేశాడా? అది కూడా చేయలేదు. ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా అని ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం. అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ. ప్రతి రోడ్డు, బ్రిడ్జ్, ఆసుపత్రి పైన తెలుగుదేశం పార్టీ పేరుంటుంది. పట్టణంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తిట్కో ఇల్లు కట్టాం. ఇలా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గం గురించి కూడా మాట్లాడాలి. ఒక ఘన చరిత్ర ఉన్న నియోజకవర్గం చీపురుపల్లి నియోజకవర్గం. కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్న పవిత్ర భూమి ఈ చీపురుపల్లి భూమి. ఈ పవిత్రమైన భూమిని మృణాలి అమ్మగారు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు అభివృద్ధి చేశాం. ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు వెటనరీ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశాం, ఆదర్శ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశాం, ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు అమ్మ అడిగితే 250 కిలోమీటర్లు సీసీ రోడ్ ఒకే ఒక నియోజకవర్గంలో ఆనాడు మేము వేసాం. రూ అర్బన్ పేరు కింద ప్రత్యేకంగా గరివిడి మండలానికి ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు కేటాయించాం. కేజీబీవీని ఏకంగా జూనియర్ కళాశాలకి కూడా ఆనాడు అప్గ్రేడ్ చేశాం. పట్టణాల్లో రోడ్లు వేసాం. 24 గంటలు తాగునీరు అందించడానికి కూడా పథకం ఆనాడు తీసుకొచ్చాం. కానీ మీరేం చేశారు? పాలిచ్చి వద్దని తన్నే దున్నపోతును గెలిపించుకున్నారు. ఆలోచించండి. పాలిచ్చే వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. ఇక్కడ నాగార్జున గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. అన్నిటిని ఒప్పుకున్న ఒక్క విషయం నేను ఒప్పుకోవట్లా. అదేంటంటే ఇక్కడున్న బొత్స సత్యనారాయణ గారు, ఆయనకి అధికారం లేదంటే నేను ఒప్పుకోను. సీనియర్ మంత్రి, ముఖ్యమంత్రి నిలదీసే సత్తా ఉన్న వ్యక్తి ఎందుకు నిలదీయట్లేదో మీ అందరు తెలియాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఒక్కటే, ఆయన చేస్తున్న అవినీతి. ఆయన పెన్నులో ఇంకు ఫుల్గా ఉంటుందండి. అవినీతి కోసం వాడతాడు తప్ప అభివృద్ధి కోసం ఏనాడు ఆ పెన్ను ఆయన వాడడు. బొత్స సత్యనారాయణ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 5 సంవత్సరాలు చీపురుపల్లి ప్రజలకి ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా? అంతెందుకు, ఇప్పుడు నేను వస్తుంటే చూసా రైల్వే పైన బ్రిడ్జ్, ఎక్కడ పనులు అక్కడనే ఆగిపోయినాయి. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంటు ఇవ్వలేదు. అరే సీనియర్ మంత్రి గారు, మీరంత పనిచేస్తున్నారు, ఆర్నిసలు ఇక్కడ తిరుగుతారు, ఎందుకు మీరు దానిపైన శ్రద్ధ పెట్టలేదని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. బొత్స గారు డీసీసీబీ చైర్మన్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు. కానీ ఈ కుటుంబం మొత్తం ఈరోజు విజయనగరం జిల్లా ఒక క్యాన్సర్ గడ్డలాగా నవ్వులేస్తుంది. బొత్స కుటుంబం చూస్తే నాకు గుర్తొచ్చేది క్యాన్సర్. ఎట్లయితే నిరుపేద కుటుంబాలని క్యాన్సర్ నవలేసి వాళ్ళని ఇంకా నిరుపేదలోకి తోసేస్తుందో,
అలా విజయనగరం జిల్లాని ఈ కుటుంబం ఒక క్యాన్సర్ గడ్డలాగా ప్రజలందరినీ పీడించి ఇంకా పేదరికంలోకి తోసేస్తుంది. అందుకే విజయనగరం ప్రజలకు నేను పిలిపిస్తున్నా, క్యాన్సర్ గడ్డ పోవాలంటే రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్యాన్సర్ గడ్డలాగా తయారైన కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కి రేడియేషన్ ఇవ్వాలని ఈ సభాముఖంగా విజయనగరం ప్రజల్ని నేను కోరుతున్నాను. జనసేన ఇన్ఛార్జ్ వర్యులు ఒక ప్రశ్న వేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, అదే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 5000 రూపాయలు ఎందుకు అయిందని. దానికి మీరు సమాధానం చెప్తారా బొత్స సత్యనారాయణ గారు అని ఈ సభాముఖంగా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఆర్ఈసీఎస్ ని ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేశారని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, నిరుపేద కుటుంబాలకి సంబంధించిన భూములు ఎందుకు మీరు ఈరోజు కబ్జా చేశారని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఒక ఎంపీ గారు ఉన్నారు, ఆయన పేరు బెల్లన్న చంద్రశేఖర్ రావు గారు. ఎంపీ గారిని అడుగుతున్నా, పార్లమెంట్లో అసలు మీరు చేసిందేంటబ్బా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఇక్కడ బయలుదేరుతారు, విశాఖపట్నంకి వెళ్తారు, ఒక విమానం వేసుకుని పార్లమెంట్కి వెళ్తారు. ఏనాడైనా మనం చూసామైనా మాట్లాడతాం? ఏనాడైనా ఉత్తరాంధ్ర గురించి ఆయన మాట్లాడా? మన పార్లమెంట్ గురించి ఏనాడైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించాడా? ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నా, రైల్వేస్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, ఎందుకు ఆ బ్రిడ్జ్ ఇప్పటి వరకు మీరు పూర్తి చేయలేకపోయారు? ఒక బ్రిడ్జ్ కూడా పూర్తి చేయలేని ఎంపీ దద్దమ్మ మనకు అవసరమా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. తల్లి వాళ్ళు చెప్పే మాయ మాటలు ఇట్లనే నమ్ముతా పోతే రేపు మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా వీళ్ళు దోచేసుకుంటారు. ఇలాంటి కుటుంబం ఇది. ఇక్కడనే కాదు, ఇప్పుడు ఏకంగా ఆ కుటుంబాన్ని వైజాగ్ కూడా పంపించి ఎంపీ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ దోచుకుంది చాలు, ఇప్పుడు వైజాగ్ ని కూడా దోచుకునేదానికి ఈ కుటుంబం మొదలైంది. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలందరూ నేను పిలిపిస్తున్నా, ఈ బొత్స క్యాన్సర్ గడ్డకి రేడియేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉంది. ఇంకా చీపురుపల్లి ప్రజల్ని నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి. తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికంగా తోటపల్లి పెండింగ్ పనులని మేము పూర్తి చేస్తాం. ఇక్కడ మూతపడిన ఫెర్రల్ కంపెనీలన్నీ తెరిపించి స్థానికులకే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఉత్తరాంధ్రకి గతంలో ఎట్లయితే అనంతపురికి కియా మోటార్స్ తీసుకెళ్లామో అదే రీతిలో ఇక్కడ సెజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు రైతుల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది, అది కూడా తప్పనిసరిగా మేము చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మాడినా ఎత్తిన పసుపు జెండా దించకుండా ఆ పసుపు జెండాను నమ్ముకున్న కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది. దేశంలోనే కార్యకర్తల పార్టీ అంతే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో నేను ఒక్కడనే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో నా వంతు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకి 2 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో కానీ ఫ్యాక్షన్లో చనిపోతే వాళ్ళ కుటుంబాలని దత్తక తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. అంతేకాదు చికిత్సకి డబ్బులు అవసరం ఉన్నా, ఆర్థిక సహాయం అవసరం ఉన్నా
ఒకవేళ ఈ ప్రభుత్వం కేసులు పెట్టినా ఆ కుటుంబాల్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక రకమైన కేసులు పెట్టారు. తమ్ముడు పైన కేవలం 3 కేసులే ఉన్నాయి. నా పైన 22 కేసులు ఉన్నాయి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉందన్న. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఇంకా మర్డర్ కేసు ఒకటే పెట్టలే నా పైన. రేపో మాపో అది కూడా పెడతారు. ఇప్పుడు ఇంకా కొత్త కేసు పెట్టారు నా పైన. కోర్టుకు వెళ్ళారు ఎర్ర బుక్ పైన. జడ్జి గారిని అడుగుతున్నారు నాన్ బెయిలబుల్ వారెంట్ క్యాన్సిల్ చేయమని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని. అంటే వారెంట్ ఇష్యూ చేసి నన్ను అరెస్ట్ చేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకు? ఈ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా కనుక. అరే ఎందుకే మీరు అంత భయపడుతున్నారు? ఈ ఎర్ర బుక్ చూస్తే ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకైతే అర్థం అవట్లే. నేనేం చెప్పా? ఎవరైతే తప్పు చేశారో, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేశారని తేలితే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా, జైలుకి పంపిస్తానన్నా. తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటానా? అరే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? అది నాకు అర్థం అవట్లే. ఇప్పటికీ అర్థం అవలే. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఎవరి పేర్లైతే పుస్తకంలో ఉందో, ఏ నాయకుడు పట్టుకుని నా దగ్గరకు వచ్చినా వాళ్ళు నేను వదిలిపెట్టాను. ఒక్కసారి పుస్తకంలోకి ఎక్కితే వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, అవసరమైతే జైలు కూడా పంపించడానికి నేను వెనకాడనని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నాను. మనం చూసాం బాబు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలు అందజేశారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ప్రజలకు అంకితమయ్యారు. దాదాపు 45 సంవత్సరాలు అహర్నిశలు ప్రజల సేవలో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు. అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి ఎలా జైలుకి ప్రభుత్వం పంపించిందో మనందరం చూసాం. ఆనాడు మెజిస్ట్రేట్ గారు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు పవన్ అన్న నాకు ఒక హామీ ఇచ్చాడు, ధైర్యంగా ముందలకెళ్ళు తమ్ముడు, నీకు ఒక అన్నలాగా నేను ఉంటాను, మీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా ఒక్క ఫోన్ కొట్టు, నేను నీకు నీ తరపున నీకు నేను నిలబడతాను అని హామీ ఇచ్చాడు. అది ఇప్పుడు కూడా నేను గుర్తు పెట్టుకున్నానని ఈ సభాముఖంగా పవన్ అన్న కూడా నేను తెలుపుతున్నా. ఆనాడు ఆయన ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆ విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకుంటే ఏకంగా బార్డర్లో కూడా ఆపేసింది ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, ఈ సైకోని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒకే నినాదం, అదేంటి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఆ నినాదం పైన ముందలకెళ్తున్నాం. ఇక్కడున్న కార్యకర్తలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక పెళ్లి చెడగొట్టేదానికి పేటీఎం బ్యాచ్ రెడీగా ఉంటుంది, పోస్టులు పెడతారు, మన మధ్యలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు చేసే ఆరోపణలు నమ్మకూడదు. వచ్చే 2 నెలలు కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఇంకా ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కార్యకర్తల్ని ప్రధానంగా నేను కోరుతున్నా, క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఈ కిట్లు ఇచ్చాం.
మీ అందరికీ కిట్లు ఇచ్చాం. దీంట్లో 25 చొప్పున క్యాలెండర్లు మీకు ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడి ఇంటికి ఈ కిట్ అందజేస్తాం. ఇట్లా 10 వస్తే దాంట్లో ఈ క్యాలెండర్ మనిచ్చే బాబు సూపర్ 6 హామీ ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది కూడా వచ్చే 5 రోజుల్లో 250 గడపలకి మీ బూత్లో తీసుకెళ్ళండి. అవసరమైతే ఎక్కువ మెటీరియల్ కూడా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కిట్లో మేము మీకు ఒక కార్డు కూడా ఇస్తున్నాం. ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకుని వెళ్ళండి. ఒక పక్కన మన ఇచ్చిన సూపర్ 6 హామీలు ఉన్నాయి. ఈ సూపర్ 6 హామీలు బంధువుల ఇంటికి వెళ్ళినా, టీ తాగేదానికి టీ షాప్ లాగినా, పెట్రోల్ బంక్ వెళ్ళినా, భోజనం చేసేదానికి టిఫిన్ బండి దగ్గర ఆగినా అక్కడున్న ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. అందుకే ఈ కార్డు ఇచ్చాను. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. దాంతోపాటు సైకిల్ కూడా ఇచ్చా. ఎంతమంది పెట్టుకున్నారు? చేతుల పైకెత్తండి. సైకిల్ ఇచ్చాం. ఆ సైకిల్ పెట్టుకుని గర్వంగా మనందరం తిరగాల్సిన అవసరం ఉంది. కిట్లో ఎటుగో క్యాప్ ఇచ్చాను. ఎండాకాలం వస్తుంది కదా, ఈ క్యాప్ వేసుకుని ఈ 2 నెలలు మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. గతంలో మనం బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశాం. తమ్ముడు అన్నట్టు నేను వస్తున్నానంటే అప్పుడే మీరు పరిగెడతాం మొదలుపెట్టారు. ఇది మారాలి. నాకు టెక్నాలజీ ద్వారా ఏ బూత్లో ఎవరు పనిచేశారో, ఏ బూత్లో ఎవరు పడుకుంటున్నారో నాకు తెలుసు. పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా, సీనియర్ని జూనియర్ని నేను గౌరవిస్తా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా. మీరు నా చుట్టూ, నాగార్జున చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజలు చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడు ఈ లోకేష్. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరు బూత్ అయితే స్పీడ్గా ముందలు తీసుకెళ్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఏమా ఆఫర్ స్వీకరిస్తున్నారా? ఇస్తున్నారా? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరేమనుకోపోతే కేవలం 50% మీరు చేశారు. అదే పాలకోల్లో నిమ్మల రామానాయుడు గారు 94% చేశాడు. నేను కూడా రామానాయుడు గారి దగ్గర నేర్చుకుంటున్నా. మా మంగళగిరి నాయకుల్ని కూడా పాలకోలకు పంపించాను, నేర్చుకోండి ఆయన ఎట్లా 94% చేస్తున్నారని. మనందరం పోటీపడి ఈ బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన చీపురుపల్లి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్ర